సో మనం లాస్ట్ ఎపిసోడ్లో డ్రై ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా పిల్లలు. సో డ్రై ప్లేస్ అంటే కొంచెం మనకి అవగాహన వచ్చింది, స్పిరిచువల్గా ఫిజికల్గా ఎలా ఉంటుందో. సో ఇప్పుడు కొన్ని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ డ్రై ప్లేసెస్ అనే ఏంటి అని అన్నీ కాదు కానీ కొన్ని ఉదాహరణగా కొన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నా. అలాగే అవి కాక ఇంకా చాలా ఉండొచ్చు. మనలో మాత్రం ఏ విధమైన డ్రై ప్లేస్ ఉండటానికి లేకుండా ప్రభు ఆత్మ మనకి సహాయం చేయను కాక. ఒక్కొక్కసారి ఏంటంటే అది డ్రై ప్లేసు, నాలో ఇలాంటి డ్రై ప్లేస్ ఉంది అని మనకి తెలియకుండా ఉండిపోతుంది, విచ్ ఈజ్ డేంజరస్. చూడండి, పచ్చకామెర్లు అంటారు కదా, కళ్ళు పచ్చబడితే ఇంకేదో పచ్చగా అవుతుంది, మనం గ్రహించగలుగుతాం. తెల్ల కామెర్లు ఉంటాయి చూడండి, ఇట్ వోంట్ షో ఎనీ సిమ్టమ్. అలాగే క్యాన్సర్ చూడండి, ఒక్కొక్కసారి సిమ్టమ్ ఉండదు, ఇట్ లీడ్స్ టు డెత్. అలాగే డ్రై ప్లేసెస్ కూడా మనం గుర్తించలేకపోతే కనుక చాలా ఇబ్బందుల్లో పడతాం పిల్లలు. చీకటాత్మలు శోధిస్తాయి. అది ఒక మనిషితోనే పోకుండా ఆ ఒక మనిషిలో ఉన్న బలహీనతల ద్వారా ఆయన్ని పాడు చేయటమే కాకుండా ఆయన భార్య, పిల్లలు, కుటుంబాలు ఆ ద్వారా ఇంకెంతో నష్టానికి గురి అవ్వటానికి ఉంటుంది. కనుక ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో, మన మనసులో లేదా మన ఆత్మలో ఎప్పుడు ఎలాంటి డ్రై ప్లేస్ ఉండకూడదని పరమతండ్రి అయిన యేసయ్యని నేను మనసారా కోరుకుంటున్న పిల్లలు. సో ఈ వాక్యం వింటూ ఉండగా అలాంటి విషయంలో ఏ బలహీనత ఉన్న మనం ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు ఆత్మతో నింపబడదాం. సో ఈ డ్రై ప్లేస్ అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే మన శరీరంలోనో, మన మనసులోనో, మన ఆత్మలోనో ఉండేటువంటి ఒక పాపానికి, ఒక దోషానికి గుర్తుగా ఉంటుందన్నమాట. కొన్ని మనం ఉదాహరణగా మనకు అర్థం కావటం కోసం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా, ఓకే. 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. చూడండి, ఈయన బోధకుడై ఉండి ఈయన యేసు దగ్గరకు వచ్చి యవనస్తుడు ఏమని సంబోధిస్తున్నాడు? బోధకుడా, నిత్య జీవం నేను పొందాలనుకుంటున్నా, అంటే నీ పరలోక రాజ్యం నేను చేరాలనుకుంటున్నా ప్రభువా, నేను ఏ మంచి పనులు చేయాలి నాకు చెప్పవా అని అడుగుతున్నాడు. అసలు ఇక్కడ కొంత ఇబ్బందికరమైన సంభాషణ ఉంది. ఏంటంటే యేసు తండ్రిని ఆయన బోధకుడే, ఆయన ప్రవక్తే కాదంటలేదు. మనం నడుస్తూ ఉండంగా ఆయన్ని మనం ఒక తండ్రిగా అర్థం చేసుకోవాలి, మనం ఆయన బిడ్డలమని అర్థం చేసుకోవాలి. ప్రభు ఏమన్నాడు? నేను నీకు తండ్రిని అని చెప్పారు కదా. అంటే ఆ రిలేషను ఈయనకి బోధకుడు అనే స్టేజ్ దగ్గరే ఆగిపోయింది. మనం కూడా ప్రభువుని కూర్చున్న మాటలు వింటూ ప్రభువుని బోధకుడుగా మాత్రమే గ్రహించి ఉండిపోతే కనుక ఈ డ్రై ప్లేసెస్ అనేవి ఏర్పడటానికి అవకాశం ఉంది పిల్లలు. ఆ బోధకుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకి పాస్టర్ గారు చెప్పిన మాటలు అన్నీ మనం వింటామా? వినము, నాకు తెలుసు. ఆయన ఒక 5 మంచి మాటలు చెప్తే వాటిలో నీకు ఇష్టమైన వీలైన తీసుకుంటాం. అదే ఫాదర్ అనుకో, తండ్రి అనుకో, ఆయన ఒక 5 మాటలు చెప్తే 4 మాటలు తెచ్చుకున్నా ఆ ఒకటి దాని దగ్గర ఒక సంజోత, డాడీ నేను నెక్స్ట్ వీక్ నుంచి అలా ఉండాలి అని మనం మాట్లాడుకుంటూ 5వ మాట కూడా తండ్రికి లోబడి జీవించడానికి ప్రయత్నం చేస్తాం. సో హౌ ఈజ్ యువర్ రిలేషన్ విత్ యువర్ గాడ్ టుడే? యు చెక్ వన్స్. నీవు బోధకుడుగానే యేసయ్యని గుర్తించి అక్కడే ఆపేసావేమో ఒకసారి ఆలోచించు. ఆయన తండ్రిగా నువ్వు చేర్చుకున్నావా లేవా ఒకసారి ఆలోచించు. ఆయన స్వయంగా దేవాది దేవుడు, దైవ కుమారుడు అయినటువంటి, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని ముఖాముఖిగా చూస్తున్నాడు ఈ యవనస్తుడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు అనేకులు ఆయన్ని లోక రక్షకుడని గుర్తించినప్పుడు అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి ముఖాముఖి కూడా చూస్తూ ఒక మంచి ప్రశ్న వేశాడు. ఏంటి? నిత్య జీవంలోకి రావాలంటే నేనేం చేయాలని. ప్రశ్న బాగానే ఉంది, కానీ పిలుపు బాగాలేదు. తండ్రి అని పిలవలేదు, రక్షకుడా అని పిలవలేదు, బోధకుడా అని పిలిచాడు. అంటే ఈయన రక్షణని ఇంకా అంగీకరించాడో లేదో తెలియదు మనకి. పాత నిబంధన ప్రకారం నడుచుకుంటూ వస్తున్నాడేమో. నాకు కొంచెం ఆ కోళ్ళు డిస్టర్బ్ చేస్తున్నాయి చూడు. సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ 17వ వచనం చూస్తే, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, ఇవన్నీ నీ ఆజ్ఞలు నేను పాటిస్తూనే ఉన్నా, వారం ఉపవాసం ఉంటున్నా, నేను 10వ వంతులు ఇస్తున్నా,
తల్లిదండ్రులు సన్మానిస్తున్నా అని తనకు తెలిసినటువంటి వాక్యాన్ని తను చెప్తున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చి నీవు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడో పూర్తిగా విని ఆ మాటకు మనం లోబడాలి. పిల్లలు చాలాసార్లు దేవుని దగ్గరకు వస్తాం, మనం ప్రార్థన చేస్తాం, ఒక మాట అడుగుతాం, కానీ అసలు తండ్రి ఏం చెప్తున్నాడో వినకుండానే నీ సొంత నిర్ణయాలు తీసుకొని ఒక్కొక్కళ్ళైతే యేసు ప్రభుకే బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈయన బోధకుడు అన్నప్పుడు ఆ బోధకుడు ఏం చెప్తున్నాడో నువ్వు పూర్తిగా వినాలి కదా. ఆశాంతం ఆయన హృదయంలోని మాట అంతా నీకు ఏం తెలియచేస్తున్నారో వినాలి కదా. వినకుండానే మధ్యలోనే తనకు తెలిసినటువంటి వాక్యాలన్నీ వల్లెవేస్తూ చెప్తుంటారు. ఇలాంటి క్రైస్తవులను నేను చాలాసార్లు చూశాను. ఒక వైపు ఆ వాక్యానికి పెడార్థం తీసుకొని అది బోధించిన క్రైస్తవులను కూడా నేను చూశాను. ఎందుకంటే నాకు స్వయంగా బోధించారు కనుక. నేనుగా ఆత్మలో ఎదిగిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఆ వాక్యాలను తప్పిదాన్ని నేను అర్థం చేసుకొని అలాంటి దాన్ని ఏమంటారు ఫాల్స్ డాక్ట్రిన్స్లోంచి, అలాంటి ఉచ్చులోంచి నేను బయటకు రావడానికి కృప చేసిన దేవునికి నేను ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాను. సో మీరు పడకండి, అలాంటి ఉచ్చులు ఉంటాయి. సో నిన్ను వలె నీ పొరుగు అన్నీ నేను పాటిస్తున్నాను కదా అంటే దేవుడు అప్పుడు ఏం చెప్పాడు, అందుకు యేసు నీవు పరిపూర్ణుడవవుటకు కోరిన ఎడల. ఇందాక కొలసీ పత్రికలో పౌలు భక్తుడు ఏం చెప్పాడు, కొలసీ సంఘానికి నీవు పరిపూర్ణుడు అవ్వాలి, పూర్ణత్వం నీకు రావాలి, నువ్వు అన్నీ పాటిస్తున్నావు కరెక్టే, నువ్వు అక్కడ ఆగిపోకూడదు. ఇతను ఎంత మంచి యవనస్తులు చూడండి, ఈ కాలపు యవనస్తులు ఇట్లా ఉంటారు లేదు, అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు ఈ బాబు వాక్యాన్ని పాటించడంలో. కానీ అదొక లెవెల్, నువ్వు అక్కడ ఆగిపోయావు, కానీ నువ్వు ఇంకా పరిపూర్ణత వైపు రావాలి బాబు, ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలి మనం అని చెప్పి దేవుడు బోధించి ఏం చెప్పారు, ఈయనకి నువ్వు నీ ధనాన్ని అమ్మి అది బేదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించుము అని చెప్పాడు. అంటే యేసు ప్రభువుని వెంబడిస్తే ధనాన్ని కోల్పోవాలా, ధనాన్ని బేదలకు ఇచ్చేసేయాలా అంటే అవసరం లేదు ప్రియులారా. ఇతని దగ్గర బహుశా ఎక్సెస్గా ధనం ఉండుండొచ్చు. అంతేకాదు ఆ ధనాన్ని ఆయన దేవుని కంటే ఎక్కువగా కొలుస్తూ ఉండవచ్చు. ఆ ధనాన్ని ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ ఇది ఇక్కడ డిపాజిట్ చేద్దాం, లేదంటే ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, అది అక్కడ చేద్దాం, ఇది ఇక్కడ చేద్దాం అని దాని గురించే ఆలోచిస్తూ దాంట్లోనే మగ్గిపోతూ తన సమయాన్ని అంతా ఖర్చు పెట్టుకుంటూ దేవుని ఆరాధనకు సరైన టైం ఇవ్వట్లేదేమో, వాక్యాన్ని సరిగా సమంగా చదవట్లేదేమో. ఈ ధనం అనే దాన్ని తీసేస్తే, ఈ ధనం అనే ఇటువంటి ఆ ఫాల్స్ ఐసైట్ని తీసేస్తే కనుక ఈ యవనస్తుడు నన్ను ముఖాముఖి చూడగలుగుతాడు అని చెప్పి దేవుడు ఆ వాక్యాన్ని ఆ సందేశాన్ని పంపి ఉంటారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పేదలైన అనేక మంది ధనవంతులైపోయారు పిల్లలు. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఒట్టి నూకలన్నం తింటూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, బంగారాలు కొనుక్కొని పిల్లల్ని ఇంజనీర్లు చదివించుకొని ఎన్నో రీతులు వర్ధిల్లారు. అంటే దేవుడు ధనవంతులు కావద్దు, మనం బీదలుగా ఉండాలి, ఎప్పుడు ఏడుస్తుండాలి అని చెప్పే దేవుడా కాదు. ఇక్కడ ఈ యవనస్తుని విషయంలో ఆ ధనం అనేది దేవునికి ఆయనకి అడ్డుగా ఉంది కనుక దేవుడు దాన్ని తీసేసి నీవు నన్ను వెంబడించు బాబు అని చెప్పాడు. కానీ అతను వ్యసన పడచ్చు వెళ్ళిపోయాను. మిగులు ఆస్తి చూసారా, బ్లాక్ మనీ అనమాట. మిగులు ఆస్తి ఎక్సెస్ ఉంది అతనికి, దాన్ని విడవటానికి ఇష్టపడలేదు కనుక దేవుణ్ణే విడిచిపెట్టేశాడు. చూసారా, ఇట్ ఈజ్ ఎ డ్రై ప్లేస్, ఇట్ ఈజ్ ఎ డ్రై ప్లేస్. ఎవరైతే దేవుడు చెప్పినప్పుడు ఆ ఫలాన్ని తీసేయి అనేది చేయలేకపోతారో, ఒకవేళ అది ధనమైనా కానీ నీ ధనమంతా ఇచ్చేసేయి అంటారు, అమ్మో ప్రభా నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను ఎట్లా ఇస్తాను ఈ ధనాన్ని అని మనము ఆలోచించిన అవసరం లేదు ప్రియులారా. కనుక ఇతని యొక్క ఈ డ్రై ప్లేస్, ఈ ధనము అనే డ్రై ప్లేస్ని ఇతన్ని వదలలేకపోయిన కారణంగా ఏమైంది, ఇతనికున్న భూమి మీద అనేక దీవెనలు ఉన్నాయి. ఆస్తిపరుడు అంటే మరి అన్నీ ఉంటాయి కదా, మిగులు ఆస్తి ఉందంటే ఆయనకి కొరతే లేదనమాట. కానీ ఒకటి కొరత అయిపోయింది, ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ కొరత అయిపోయింది పిల్లలారా. యేసు పాదాల వెంబడి నడవటం అనేది ఆయన కోల్పోయాడు. మీరే ఆలోచించండి, మీరు ఏది కోల్పోవటానికి సిద్ధపడతారో ఆలోచించుకోండి. ఈ డ్రై ప్లేస్ అనేది అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది, యేసుకి దూరంగా తీసుకెళ్ళిపోయింది. మేబీ తర్వాత ఆ ధనం ద్వారా ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, ఆ ధనం అనే డ్రై ప్లేస్లోకి ఇంకా ఎన్ని చీకటి శక్తులు వచ్చినాయో ఏంటో. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, బ్లాక్ మనీ, అక్కడ వాళ్ళని పట్టుకున్నారు, ఇక్కడ వీళ్ళని పట్టుకున్నారని చెప్పి ఆ ఎక్సెస్ మనీ, ఆ దాచుకున్న మనీ ఏం చేస్తుంది, ఆ మనుషులకి హాని చేస్తుందా, కీడు చేస్తుందా, ఏం చేస్తుంది చెప్పండి. లేదంటే ఇంకా ధనం ఉంటే కనుక కొన్ని పెళ్ళిళ్ళు నేను చూస్తాను, నాకు చాలా చికాకు అనిపిస్తుంది. పెళ్ళి మీకు ఇష్టం, ఎంతమందిని అంతమందిని పిలుచుకొని కడుపు నిండా అన్నం పెట్టండి సరిపోతుంది. పెద్ద డెకరేషన్లు, పెద్ద నగలు, పెద్ద వస్త్రాలు.
ఇదేంటంటే ఎక్సెస్గా మనీ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. వాళ్ళు హార్డ్ అండ్ మనీ, వాళ్ళ జీతాల మీద కొంచెం ధనం పిల్లల పెళ్లి కోసమో చదువు కోసమో వేసుకున్న వాళ్ళు ఎవ్వరు ఇంత ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేయలేరు పిల్లలు. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ బ్లాక్ మనీ. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది తల్లిదండ్రులకి? మన తల్లిదండ్రులు, మీ అందరి తల్లిదండ్రులు ఒకప్పుడు వ్యవసాయదారులే కదా, ఒక 50-60 ఏళ్ళ క్రితం వ్యవసాయదారులే కదా. ఇంత ఎక్సెస్ మనీ రాంగ్ రూట్స్ ద్వారా, అపవిత్రమైన పద్ధతుల ద్వారా ఈ మనీ అంతా సంపాదించుకొని వ్యర్థంగా వేడుకలకి అటన్నిటికీ ఖర్చు పెట్టి దేవునికి దూరం అయ్యే కంటే కూడా అది దేవుడు సెలవిచ్చినట్లుగా, అంటే ఈయనలో దయాగుణం కూడా ఉందో లేదో ప్రభు చూశారు. పేదలకు ఇవ్వటం అనే విషయం ఈయనకి ఇష్టం ఉందో లేదో చూశారు. దేవుడేమో చోట పోగు చేసి తగలబెట్టేసేయి అని చెప్పలేదుగా, ధనం వేస్ట్ అని చెప్పలేదు కదా. ఒకవేళ ఆయన బేదలకు ఇచ్చేసి ప్రభువుని వెంబడించుంటే ఆయన బేదలకు 1000 రూపాయలు ఇస్తే తప్పకుండా దేవుడు 5000 ఇచ్చి ఉండేవాడు. ఆ గుణం చూసి ఉండేవాడు. ఈయన హృదయంలో దయలేనితనం అనేది కూడా ఒక డ్రై ప్లేస్గా ఉంది. దాని ద్వారా అపవిత్రాత్మలు తప్పకుండా వస్తాయి. మనం బేదలను కనికరించాలి, దయ చూపించాలి. కొంతమంది హృదయం ఎంత కఠినత్వమో, సరే బేదలు ఎందుకులే, అది చాలా పెద్ద స్టెప్. కన్న పిల్లల్ని ప్రేమించలేరు, ఇంట్లో ఉన్న భర్తతో భార్యతో అనునయంగా ఉండలేరు. పిల్లల్ని కొడతారా తిడతారా చెప్పండి? పిల్లల్ని ఏ వయసులో అయినా మనకు వాళ్ళు పిల్లలే. వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ప్రేమించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని కరెక్ట్ రూట్లో పెట్టుకోవాలి. ఈ డ్రై ప్లేసెస్ అన్నీ కలిపి ఇలాంటి చీకటాత్మలను తీసుకొస్తే, ఇలాంటి పరిస్థితులు ఎవరన్నా ఉంటే కనుక దయచేసి మీరు దేవునిలో వేడుకొని ప్రార్థన చేసుకొని, అవును ప్రభా నాకు ఈ యొక్క డ్రై ప్లేస్ ఉంది నాయన, ఈ ఎక్సెస్ మనీ అనేది ఉంది ప్రభా, ఇది తొలగించిన ఆయన, ఈ మనీ కాదు, ఈ డబ్బులు కాదు, ఇవి ఉంటాయి పోతాయి తండ్రి, నాకు మీరు చాలు నాయనా అని మనం ప్రార్థన చేసుకుందాం, సరేనా? ఆ తర్వాత ఇంకొక డ్రై ప్లేస్, నేను ఉదాహరణగా కొన్ని డ్రై ప్లేసెస్ అన్నీ చెప్పి వాటి వలన కలిగే నష్టాలు ఏంటి, ఆ డ్రై ప్లేస్ ఎలా తీసేసుకోవాలి అనేది పూర్తిగా, ఇది ఎన్ని ఎపిసోడ్స్ వచ్చినా కానీ ఇది నేను చెప్పదలుచుకున్నాను పిల్లలు. ఎందుకంటే చీకటి ఆత్మలు మన జీవితంలో పోరాటం చేయటానికి ఇది ఒక పద్ధతి అయిపోయింది కనుక దీన్ని కొన్నైనా మనం తప్పకుండా తెలుసుకొని తీరుదాం, ఓకేనా? సో 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. చూసారా, సమూయేలు ప్రవక్త సౌలుకు చెప్తున్నాడు. సౌలును అభిషేకించింది సమూయేలే. గొర్రెలు ఎత్తుక్కుంటూ వచ్చినటువంటి సౌల్ని ఇజ్రాయేలీయులకు రాజు చేయటానికి కారకుడు దేవునికి సౌలుకి మధ్యన నిలిచిన ప్రవక్త సమూయేలే. కానీ ఇవాళ సౌలుకి ఎక్సెస్ మనీ, ఎక్సెస్ దీవెనలు. ఒక చిన్న ఎఫ్రాయిం గోత్రంలోని వాడు రాజు అయిపోయాడే. ఈ భూమి మీద ఎవరు పెద్ద లెక్క చేయనటువంటి మనిషి రాజు అయిపోయాడు కదా. కళ్ళు మూసుకుపోయినాయి. ఎక్సెస్ మనీ చూసారు ఎట్లా అవుతుందో. అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రజలకు సేవ చేయవలసిన వాళ్ళు, ఎవరైనా అధికారులు ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉంటే, యు ఆర్ కాల్డ్ టు సర్వ్ పీపుల్ ఆఫ్ యువర్ కంట్రీ. అధికారం పవర్ చూపించడం కాదు, ప్రజల మీద నువ్వు చూపించాల్సిన పవర్ కాదు, దయ, జాలి, వాళ్ళకి సేవ చేయాలి. దానికోసమే పెద్దలు లేదంటే ప్రజలే, మనది అసలు డెమోక్రటిక్ కంట్రీ కదా, ప్రజలే నీకు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చారు. దాన్ని ప్రజల క్షేమం కోసం నువ్వు వాడాలి. అవన్నీ అట్లా ఆధారం పెట్టుకొని డబ్బులు 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 డబ్బులు. ఎంతమంది మనం ప్రజానాయకులను చూడలేదు ప్రియులారా. వాళ్ళు ఎలక్షన్లో నెగ్గక ముందు ఒక గుడిసెలో ఉంటారు, తర్వాత ఎక్కడెక్కడెక్కడ ఎన్ని మేడలు కట్టుకుంటారో, ఇంకా ఇతర దేశాల్లో కూడా కట్టుకుంటారో మనం వార్తలు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఆ ఎక్సెస్ మనీ అంతా నీవు దేవునికి దూరం జరగటానికి కారణమవుతుందేమో. విడిచిపెట్టేసేయి. నువ్వు భేదవాడిగా ఉండైనా యేసుక్రీస్తుని కలిగి జీవించు. అది నీకు ఈ లోకంలో క్షేమం ఇస్తుంది, పరలోకాన్ని కూడా ఇస్తుంది. అలా కాకుండా దేనికి అవసరం లేనటువంటి ఆస్తులన్నీ కూడబెట్టుకొని ఆలమరలో ఈ అలమరల్లో మీరే ఆలోచించుకోండి. సో ఇక్కడ ఈ యొక్క సౌలు రాజు అయిపోయాడు. ఇక ప్రవక్త అంటే లెక్కలేదు. రాజును చేసినటువంటి దేవుడిని ఆరాధించడం లేదు. ఇంకా తన ఇష్టానుసారంగా జీవిస్తుంటే దగ్గరకు పిలుచుకొని మళ్ళీ ఒకసారి సమూయేలు బోధిస్తున్నాడు. ఏంటంటే, సమూయేలు నీవేవేవో శపితమైనవన్నీ తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తానంటున్నావే, నువ్వు బలిస్తానంటున్నావు కదా, ఆ బలి దేవునికి ఇష్టమా? నువ్వు దేవునికి లోబడి ఉండటం ఇష్టమా? నువ్వు ఒకసారి ఆలోచించయ్యా. తప్పు నడుస్తున్నావు, జాగ్రత్త.
నువ్వు ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చావో ఒక్కసారి ఆలోచించు. నీకు సైకిల్ కూడా లేనప్పుడు నేను కారు ఇచ్చాను, నీకు ఉద్యోగం లేనప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాను. ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి నువ్వు లంచాలు తీసుకుంటావా? దేవుడు లెక్క రాస్తాడు ప్రియులారా. లంచాలు తీసుకోవచ్చా క్రైస్తవులు? అసలు ఎవరూ తీసుకోకూడదు. వాక్యం వింటున్న ప్రభు పిల్లలు అసలే తీసుకోకూడదు. అదే ఎక్సెస్ మనీ అంటే నీ గవర్నమెంట్ 50,000 జీతం, 50,000లో సర్దుకోవాలి నువ్వు అంతే. నీకు అవసరతలు ఎక్కువై నీ కుటుంబానికి ఇంకా అవి కావాలి ఇవి కావాలని లంచాలు తీసుకుంటే అది తప్పు కదా, చాలా చాలా తప్పు. సో ఈయన నువ్వు శపితమైన తెచ్చి దేవునికి ఇస్తున్నావు కదా, పైగా నేను బలి ఇచ్చాను, అన్ని బలులు ఇచ్చా, ఎన్ని బలులు ఇచ్చాను అంటున్నావు కదా, అసలు నువ్వు దేవుని ఆజ్ఞ పాటిస్తున్నావా అని సౌలుని సమూయేలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీవు గనక తిరుగుబాటు చేస్తే అది సోదె చెప్పటం అనే పాపంతో సమానమైపోతుంది. చూసారా, నువ్వు గనక తిరుగుబాటు చేస్తూ వెళ్తే గనక అదేమవుతుంది, అది సోదె అనే పాపం. సోదె అనే దెయ్యం ద్వారానే వస్తుంది. పుతోనదే దెయ్యం సోది చెప్పిందని అపోస్తల కార్యంలో మనం చూస్తాం. సోది చెప్పడం అనేది అదొక భయంకరమైన అపవిత్రాత్మ శక్తి ద్వారా జరిగే పని. సౌలు జాగ్రత్త, నేను హెచ్చరిస్తున్నా. నీవు అవిధేయత చూపిస్తే కనుక నీ శరీరం నీ జీవితం దెయ్యాల కొంపలాగా మారిపోతుంది. ఈ అపవిత్రమైన ఈ డ్రై ప్లేస్ని, ఈ ఎడారి లాంటి అవిధేయతని నువ్వు దేవునికి అప్పగించు. నువ్వు క్షమ వేడుకో, నువ్వు ఇవన్నీ విడిచిపెట్టు. ఎలా స్థితిలో పిలువపడ్డావని ఒకసారి గుర్తు చేసుకో అని సమూయేలు ప్రవక్త బోధిస్తుంటే ఆయనకి వినే మనసు లేదు ప్రియుల. ఎందుకు జరిగిందో తెలుసా? ఈయన అగగు అనే రాజుని, శత్రు రాజును కూడా తీసుకొని వచ్చాడు. ఇది ఎలా జరిగిందో తెలుసా? తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాటకు అవిధేయత చూపించని కారణంగా అంతకుముందు సౌల్లో ఉన్న చీకటి శక్తుల కంటే కూడా ఇంకా అగగు అనే పక్క దేశపు రాజు అంటే ఒక విపరీతమైన మనుషులు పడగొట్టజాలినటువంటి ఒక భయంకరమైన డెమన్ అన్నమాట. ముందే మనం చదువుకున్నాక మత్తయి సువార్తలో ఒక చీకటి శక్తి వెళ్ళి 7 ఆత్మల్ని, ఇంకా ఆ 7 వెళ్ళి ఇంకా అనేక ఆత్మల్ని తీసుకొస్తే ద రిజల్ట్ ఈజ్, నేను ప్రతి దాంట్లో నేను ఇలా చెప్తూనే ఉండదలుచుకున్నాను. ద రిజల్ట్ ఈజ్, మొదటిది మనం ఏమిన్నామో, ఆయన దేవుని సన్నిధి కోల్పోయాడు, యేసును కోల్పోయాడు, రక్షణ కోల్పోయాడు. మరి ఇక్కడ ఈయనకి జరిగింది ఏంటి అంటే ద రిజల్ట్, అల్టిమేట్ రిజల్ట్ ఈజ్ సౌలుకి మరణం. సరే, సౌలు పాపం చేశాడు కనుక, దేవుడికి అవిధేయత చూపించాడు కనుక, అగగు రాజును చేర్చుకున్నాడు కనుక మరణించి ఉండొచ్చు. పిల్లలు అలా చేయలేదే. కానీ ఈయన చేసిన పాపం ద్వారా ఏమైపోయిందంటే జనరేషన్ టు జనరేషన్, హల్లెలూయా, ఈ చీకటి శక్తులు ఎక్కడి దాకా వెళ్ళినాయి? జనరేషన్ టు జనరేషన్. నీ జీవితంలో ఇలాంటి డ్రై ప్లేసెస్ని దేవునికి అప్పగించకపోతే అపవిత్రాత్మల కూటమిలాగా శరీరం జీవితం తయారైపోయి అది నీకు కాక నీ పిల్లలకి పిల్లల పిల్లలకి కూడా ప్రాకిపోతాయని మనం ఈ యొక్క ఉదాహరణలో తెలుసుకుంటాం ప్రియులారా. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయారు. చూసారా, ఎవరు ఎదుట నుండి పారిపోవాలి? ఇశ్రాయేలీయుల ఎదుట ఏ దెయ్యం నిలబడకూడదు. ఒక క్రైస్తవుడు ఎదురుగుండా ఏ చీకటి శక్తి నిలవపడకూడదు. దానికి అంత పవర్ లేదు. నీవు నా నామంలో విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకున్నప్పుడు నీవు చీకటాత్మలను వెళ్ళగొట్టగలవు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అలాంటిది ఇవాళ ఒక క్రైస్తవుని ఎదురుగుండా చీకటి నుంచొని సవాలు చేస్తుందంటే కారణం ఏంటి అంటే, ప్రభువులో ప్రియమైన తమ్ముడు చెల్లి, నీలో నీ కుటుంబంలో ఎవరిలోనో ఒక చోట ఈ పొడి నేల, ఈ డ్రై ప్లేస్ అనేది ఉంది, ఈ నీరు లేని చోటు అనేది ఉంది. దాన్ని మనం సవరించుకోవాల్సిందే. సౌలు సమూయేలు ద్వారా పిలిచి బుజ్జగించి ఒక తండ్రిలాగా చెప్తుంటే వినని కారణంగా ఏమైంది? ఫిలిష్తీయుల ఎదుటి నుంచి ఈయన పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈయన యుద్ధాలు చేస్తున్నాడు కానీ గెలుపు రాలేదు ప్రియులారా. హల్లెలూయా. ఇశ్రాయేలీయుడు ప్రార్థన చేస్తే గెలుపు రావాల్సిందే. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే జయము రావాల్సిందే. జయము రాలేదు అంటే కనుక నీలో ఏదో ఒక పొడి నేల, ఒక డ్రై ప్లేస్ ఉంది. అంత మాత్రమే కాదు. కానీ చూడండి, ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. 1 సమూయేలు 31వ అధ్యాయము 2వ వచనం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాన్ను, అబీనాదాబు, మెల్కిషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. చూసారా, జనరేషన్ టు జనరేషన్. ఈ సౌలు చేసినటువంటి ఈ పాపము సౌలులో తను
ఇష్టపూర్వకంగా పెట్టుకున్నటువంటి ఈ డ్రై ప్లేస్ ఏం చేసింది, తనని నాశనం చేయటమే కాదు కానీ సౌలు 5వ వచనం చూడండి, సౌలు మరణమాయను. సౌలు చనిపోవడం మాత్రమే కాదు కానీ ఆయన చక్కని బంగారం లాంటి 3 సంతతి కూడా చనిపోయారు పిల్లలారా. నెక్స్ట్ జనరేషన్, తండ్రి పోయిన నా బిడ్డలు వర్ధిల్లాలి, ఆ తండ్రి తర్వాత ఇంకొక బిడ్డలు పుట్టి వర్ధిల్లాలి కదా. జనరేషనే లేకుండా పోయింది, వంశమే లేకుండా పోయింది. జాగ్రత్త ప్రియులారా, నీ తర్వాత నీ బిడ్డలు ఉండాలి, నీ వంశం ఉండాలి. నీకు వంశం లేకుండా పోయిందంటే పొడి నేల ఎక్కడుందో నువ్వు గ్రహించుకోవాలి. ఆ పొడి నేలను దేవునికి అప్పగించాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, నేనేది తీసుకోలేకపోతున్నాను, ఈ శత్రువు మీద నాకు అపజయం ఎందుకు కలుగుతుందో ప్రభా, నాకు ఈరోజే మాట్లాడినాయన అని ప్రార్థన చేసుకోవాలి. చివరికి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే 1 సమూయేలు 31:9, అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియచేయుటకై ఫిలిష్తీయుల దేశంలో నలుదిశలా వాటిని పంపిరి. అస్తారోతు గుడిలో ఉంచి అతని మొండెమును గోడకు తగిలించిరి. చూసారా, దావీదు 10,000 మందిని, సౌలు 1000 మందిని. అంటే దావీదుకు దరిదాపుగా ఈక్వల్గా మంచి యుద్ధ నైపుణ్యం చేయగలిగినటువంటి మనిషి సౌలు. అందుకే దేవుడు ఎంచుకున్నాడు. ఆయన ప్రజలకు భద్రత ఇవ్వడానికి మంచి యుద్ధ నైపుణ్యం ఉన్న మనిషిని ఎంచుకుంటే దేవునికి అవిధేయత చూపించి, ప్రభులో ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. మనల్ని పిలిచినటువంటి దేవుడు పిలుపు అందుకొని సేవ చేస్తున్నటువంటి బిడ్డలు ఒకవేళ ఎక్కడైనా పడిపోయి ఉంటే, ఆ సేవలో ఎక్కడైనా నువ్వు జారిపోయి ఉంటే, ఆ సేవలో ఎక్కడైనా నీకు ప్రతిఫలం కనపడకపోతే, ఆ సేవ ఎదగకపోతే, వర్ధిల్లకపోతే, అది ఒక డ్రై ప్లేస్గా ఉండిపోతే కనుక నువ్వు మోకరించి ప్రార్థించాలి. దేవుడు చెప్పేటువంటి స్వరం కోసం నువ్వు కనిపెట్టాలి, నీ సొంత నిర్ణయం కాదు. సౌలు తన సొంత నిర్ణయం చేసుకొని అగగు రాజును తీసుకొని వచ్చాడు. అది దేవుడు చెప్పలేదు ఆయనకి. సౌలు ఆయుష్కాలం అంతా రాజుగా ఉండాలని ఇష్టం, ఫిలిష్తీయుల మీద జయం పొందాలని ఇష్టం. కానీ ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టాడో అపజయం వెంబడి అపజయం తర్వాత అపజయం కలిగి యుద్ధంలో ఓడిపోయి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు జయం ఉందా తమ్ముడు చెల్లి? ఎంత ప్రార్థన చేసినా నీకు సమాధానం రావట్లేదా? ఓడిపోతున్నావా? శత్రువుని సాతాన్ని జయించలేకపోతున్నావా? అయితే తప్పకుండా ఈరోజు మోకరించి, ప్రభా నా డ్రై ప్లేస్ ఎక్కడుంది, నాలో ఉందా, నా కుటుంబంలో ఎవరిలో ఉందా, ప్రభా మీరు చూపించండి అని ఫస్ట్ ఆ ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా చూపిస్తాడు. దాన్ని దేవుని దగ్గర విడిచిపెట్టి మీరు జయం పొందాలి. సో ఈ సౌలు యొక్క తలలు మొండెం పిల్లలు చనిపోయిన మనుషుల మీద అంత కసెందుకు, చనిపోయిన మనుషుల యొక్క మొండాలు కూడా కట్ చేసి వాళ్ళ విగ్రహ పూజల గుడికి తీసుకెళ్ళి మేకు కొట్టి ఆ గుడిలో ఆ తర్పణ, ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించి తిరిగి తీసుకెళ్ళి దహించినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత భయంకరం. 12వ వచనం చూస్తే, యాబేషుకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసిరి. ఒక క్రైస్తవుడు పాతిపెట్టబడాలి కదా, దహించడం ఏంటి, కాల్చివేయడం ఏంటి? ఎంత బాధాకరమైన విషయం చూడండి. పిలిచింది దేవుడే, సౌలును పిలిచింది దేవుడే. కానిలోని ఆయన చీకటి స్థలాన్ని, ఆయన యొక్క డ్రై ప్లేస్ని దేవునికి అప్పగించలేదు కనుక ఏమైపోయింది, ఆ ఉన్న చీకటి వెళ్ళి 7 చీకట్లని, ఇంకా వెళ్ళి 7 చీకట్లను తెచ్చి ఆయన రాజ్యాన్ని పోగొట్టింది, ఆయన ప్రాణాన్ని తీసుకుంది. అంతేకాదు ఆయన పిల్లల ప్రాణాన్ని కూడా తీసుకున్నటువంటి విషయం మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం ప్రియులారా. ఇది ఎంత బాధాకరమైన విషయం. అలాంటి పరిస్థితిలో మనం ఎవ్వరూ ఉండకూడదు. పిలిచిన దేవునికి మనము నమ్మకంగా సేవ చేద్దాం. ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా, ప్రభా నాకు జయము దయచేయి నాయనా, నాకు ఎందుకు జయం రావట్లేదో, నా తప్పే ఎక్కడ ఉందో చూపించు ప్రభా అని కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మరొక విషయము హోషియా గ్రంథము, చిన్న ప్రవక్తల్లో ఉంటుంది. హోషియా గ్రంథము హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి కనుక నేనును నీ కుమారులను మరుతును. చూసారా,
ఎంత బాధాకరమైన విషయం చూడండి. హారిబుల్నా 4వ అధ్యాయంలోనే 17వ వచనం. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. అమ్మో దేవుడా, ఈ పరిస్థితి ఈ వాక్యం చెప్తున్న నాకు, వింటున్న మీకు ఎవ్వరికీ రాకూడదు పిల్లలు. హోషేయ ఒక చిన్న ప్రవక్త. ఆ చిన్న ప్రవక్తను లేపి దేవుడు ఇశ్రాయేలీయులు తన ప్రజలకి బుద్ధి చెప్తున్నాడు. చూసారా, బైబిల్ గ్రంథం ప్రతిసారి మనం అన్నిలకు బోధిస్తుంటాం, మంచిదే, కానీ మనం కూడా బోధ చేసుకోవాలి, మనం టీచ్ చేసుకోవాలి బైబిల్ గ్రంథం చదివినప్పుడు. ఈ హోషేయ గ్రంథంలో ఏం చెప్తున్నాడు, ఏం సెలవిస్తున్నాడు దేవుడు అంటే కనుక, నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. చూసారా, నా జనులు పాపం చేసి నశిస్తున్నారనో లేకపోతే ఇంకోటి లేదు. ఇక్కడ ఏం రాయబడింది ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అంటే, వాళ్ళకి జ్ఞానం లేదు. జ్ఞానం అంటే ఏంటి? దేవునికి లోబట్టమే జ్ఞానం, దేవుని చిత్తాలు తెలుసుకోవటమే జ్ఞానం. ఈ చీకటి ఎందుకు పనిచేస్తుంది అని దేవుని దగ్గర తర్కించుకొని మాట్లాడుకొని ఆ చీకటిని బంధించడానికి మనకు ఒక దైవికమైన పరలోక జ్ఞానం, వాక్య జ్ఞానం కావాలి. నా ప్రజలకు ఆ జ్ఞానం లేదు. సో ఏం చేస్తున్నారు వాళ్ళు? జ్ఞానం లేక నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి కనుక. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు యాజకులే, కానీ యాజకులు అంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రము, దేవుని వాక్యాలు నోట్లో అలా టకటకటక వస్తుండాలి. యాజకుల నోట్లో ఏముండాలి పిల్లలు? ధర్మశాస్త్రం ఉండాలి, దేవుని వాక్కు ఉండాలి. ఇప్పుడు మనం జ్యూస్ దగ్గరికి వెళ్తే చాలా మటుకు మంది 40 years అట్లా వచ్చేసరికి ధర్మశాస్త్రం మొత్తం 100 సార్లు చదివి నోట్లో మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి బైబిల్గా పెట్టుకోవాలనే అవసరం లేదు, అంత కంఠస్థం చేస్తారు. సో ఈయన యాజకుడు, ఇశ్రాయేలీయులకు యాజకుడయ్యుండి ఏంటంటే ఈయనకి ధర్మశాస్త్రాన్ని గుర్చినటువంటి జ్ఞానమే లేదంట. ధర్మశాస్త్రాన్ని విసర్జించారని చెప్తాను. దేవుడు ఎంత భయంకరం అంటే, కాసేపు మనకు అర్థమయ్యేలాగా ఆలోచిద్దాం. 10 ఆజ్ఞలను విసర్జించేశారు. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించావు కనుక పోన్లే అని అంటలేదు దేవుడు. ధర్మశాస్త్రాన్ని నేర్చుకో అని చెప్పటం లేదు. ఏమంటున్నాడు? నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి కనుక నేనును నీ కుమారులను మరతును. అమ్మో దేవుడా, నీ కుమారులను నేను విడిచిపెట్టేస్తా, నిన్నెలాగో విడిచిపెట్టా. అంతేకాదు, నువ్వు కన్నావు చూడు, ఆ కుమారులు కూడా నా సన్నిధిలో ఎదగరు, వరదిల్లరు అని దేవుడు శపించేస్తున్నాడు. పిల్లరా, దేవుడు బుద్ధి చెప్తున్నాడు. దేవుడు శపించే దేవుడు కాదు. ప్రవక్త ద్వారా మాట్లాడి ఆయనకు ఒక బుద్ధిని, ఉపదేశాన్ని చేస్తున్నాడు ఆ యాజకునికి. సమ్ టైమ్స్ ఆర్ మెనీ టైమ్స్ ఈ బోధించే వాళ్ళకు ఉండే ఒక అలవాటు ఏంటంటే, ఎప్పుడు బోధించి, చర్చిలో బోధించి, ఆదివారం బోధించి, మంగళవారం బోధించి, ఇంకెక్కడికో వెళ్ళి బోధించి, ఇంకా వేరే దేశం వెళ్ళి బోధించి, వేరే ప్రాంతం వెళ్ళి బోధించి, ఈ వినేచేవి పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త ప్రియులారా. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మీరు కూర్చొని వినండి. మీరు బోధకులు కుటుంబం అంతా వెళ్ళి ఇంకొక బోధకుని దగ్గర వాక్యాలు వినండి, ఇంకొక సంఘంలో వాక్యాన్ని వినండి. లేదా మీకు ఆత్మలో ఒక తండ్రిలాగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి వినండి. మన భారతదేశంలో ఎక్కువగా నేను అలాంటి సాంప్రదాయం చూడలేదు, కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో, ఇంకా కొన్ని కంట్రీస్లో నేను చూశాను. నాకు ఆత్మలో ఈయన తండ్రి అని పరిచయం చేస్తారు. అంతేకాదు, వాళ్ళు ఘనమైన సేవ చేసి ఎక్కడ ఏం పొరపాటు ఉందో అని దిద్దుకోవటానికి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి తిరిగి మళ్ళీ ఒక మ్యాంటిల్, ఒక అభిషేకం పొంది, తండ్రి గారు ఇలా జరిగింది, ఇలా ఇందులో తప్పొప్పులు నాకు చెప్పండి అని తిరిగి ఆయన దగ్గర నేర్చుకునేటువంటి ఒక చక్కటి సాంప్రదాయం నేను ఆఫ్రికన్ కంట్రీస్లో చూశాను పిల్లలు. మన దేశంలో అంత ఎక్కువ చూడలేదు నేను. మీకు అలాంటి ఆత్మీయ తండ్రి, బుద్ధి చెప్పే తండ్రి, తల్లి మీకుంటే నిజంగా మీరు ధన్యులు, మీరు గొప్ప అదృష్టవంతులని నేను చెప్తాను. ఒకవేళ లేకపోతే మీకు బుద్ధి చెప్పే ఒక తండ్రిని, తల్లిని ఒక ఆత్మలో మీరు ఈరోజే ఎంచుకోండి. ఈరోజే, టుడే ఇట్ సెల్ఫ్ ఎంచుకోవటం మాత్రమే కాదు, వాళ్ళు చెప్పిన మాట త్రోసివేయకుండా దాన్ని మీరు స్వీకరించండి. ఒకవేళ మీరు బోధకులైనా సరే, ఒకవేళ వాక్యోపదేశకులైనా సరే, ఒకవేళ ప్రవక్తలైనా సరే, మీకు నాకు ఆత్మలో ఒక తండ్రి అవసరం ప్రియులారా. సౌలుకి సమూయేలే ఒక తండ్రి ఆత్మలో, కానీ ఆయన నెట్టివేసిన కారణంగా ఏమయ్యాడో మనం ఇంతకు ముందే చదువుకున్నాం కదా. అలాంటి పరిస్థితి మనకు రాకూడదంటే ఆత్మలో తప్పకుండా దేవుడు తండ్రి అని ఎవరిని పిలవద్దన్నాడు. వాళ్ళని తండ్రి అని అనమంటలేదు. వాళ్ళు వాక్యం ద్వారా చెప్పేటువంటి విషయాన్ని తండ్రి దగ్గర కనిపెట్టి మీరు దాన్ని స్వీకరించాలి అని చెప్తున్నా. చూడండి, నీవు నా ధర్మశాస్త్రాన్ని యాజకుడు ధర్మశాస్త్రం వదలొచ్చా?
ఎంతోమందిని నేను నా సేవలో నేను చూశాను. ధర్మశాస్త్రాన్ని విడిచినటువంటి యాజకుల్ని నేను చూశాను ప్రియులారా. అందుకే నేను ఇలా చెప్పగలుగుతున్నాను. 10 ఆజ్ఞలను మరిచినటువంటి సేవకులు నేను చూశాను. నాకు ఎంతో దుఃఖం కలిగింది. ఇది ఎంతో బాధాకరం. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నీవు నన్ను వాక్యాన్ని విడిచిపెట్టావు కనుక నేను నీ బిడ్డలను విడిచిపెట్టేస్తాను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనను వాణ్ణి అలాగునే ఉండనిమ్ము. అంటే ఏంటి? ఎఫ్రాయింకి దేవుడు చెప్పి 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 100 సార్లు చెప్పి వినకపోతే ఈ హోషేయాకి ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఇంకా హెచ్చరించకు, వాళ్ళకి బుద్ధి చెప్పే టైం అయిపోయింది. వాళ్ళు విననల్లని ప్రజలు, వాళ్ళు మెడబిరుసు జనాంగం, వాళ్ళకి అహంకారం, వాక్యాన్ని వినే చెవి లేదు వాళ్ళకి. ఇంకా నువ్వు చెప్పకు హోషేయా, వాళ్ళని అలాగే ఉండనిమ్మన్నాడు. ఎందుకో తెలుసా? ఒక తీర్పు దినాన్న దేవుడు ఆయన తీర్పులు పంపిస్తాడు కనుక. ప్రవక్తతో చెప్పించి, నీ ఇంట్లో ఉన్న నీ భార్యతో చెప్పించి, నీ భర్తతో చెప్పి, నీకంటే పైనున్న నీ మేలు కోరే వాళ్ళు చెప్పినా నీ విననటువంటి మూర్ఘత్వంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన తీర్పు తీస్తాడు పిల్లరా. అందుకే దేవుడు ఏం చెప్పాడు? నా తీర్పు కిందకి నువ్వు రాకుండా ఉండాలంటే నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో. ఇంట్లో ఎవరన్నా నిన్ను హెచ్చరిస్తే ఆ మాటను కొంచెం నువ్వు ఆలోచించు, దేవుని దగ్గరకు తీసుకురా. అయ్యో ఇది తప్పే కదా అని నీకున్నటువంటి ఆ చీకటిని, ఈ ధర్మశాస్త్రాన్ని విడిచినటువంటి చీకటి, వాక్యాన్ని విడిచినటువంటి చీకటి, ఇది ఒక డ్రై ప్లేస్. వాక్యాన్ని జ్ఞానయుక్తంగా అర్థం చేసుకోపోవడం అనే చీకటి, ఇది ఒక డ్రై ప్లేస్ పిల్లలారా. అది ఎక్కడికి తీసుకెళ్ళింది? యాజకుడని కూడా చూడకుండా తీర్పు వరకు లాక్కెళ్ళింది పిల్లలారా. జాగ్రత్త. వాక్యం చెప్తున్న బిడ్డలు ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి బహు గొప్ప తీర్పులు ఉంటాయి. అందుకని నీ వాక్యం చెప్పాలని ఆశపడకు అని దేవుడు చెప్పాడు. వాక్యం చెప్పడం సులువైన విషయం కాదు. మనం శుద్ధీకరించుకొని దేవుని దగ్గర కనిపెట్టి, ఈ డ్రై ప్లేసెస్ అనేవి ఏమైనా ఉంటే వాటన్నిటిని దేవునికి అప్పగించి దేవునిలో శుద్ధీకరించబడి మన వాక్యం చెప్పకపోతే కనుక ఇదిగో ఈ ఎఫ్రాయిమీల పరిస్థితి లాగానే. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్? ద రిజల్ట్ ఈజ్ దే రిజెక్టెడ్ గాడ్, దే రిజెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు కుమారత్వాన్ని, దేవుడిచ్చేటువంటి కుమారత్వాన్ని పోగొట్టుకొని నాన్ స్టాప్ సిన్. తప్పులు ఎవరిమైనా చేస్తాం కదా, క్రైస్తవులు అయినంత మాత్రాన యేసు రక్షకుడు అంటే తప్పులు చేయరనా? కాదు, తప్పులు మనందరి జీవితాల్లో దొర్లుతూనే ఉంటాయి. కానీ దేవుడు ఒక వాక్యం ద్వారా, ఒక పెద్ద ద్వారా, ఒక దైవజనుడి ద్వారా హెచ్చరించినప్పుడు దాన్ని మనం దిద్దుకోవాలి అని దేవుడు ఈ హోషేయా గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. వీళ్ళు ఈ ఎఫ్రాయిమీలు నాన్ స్టాప్ సిన్, ఆపు లేనటువంటి పాపంలో చక్కగా నిండా మునిగి ఆనందిస్తుంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఇంకా వాళ్ళని హెచ్చరించకు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్పాడు. సో మనం అలాంటి టైం దాటకూడదు. దేవుడి యొక్క ఆ కృపాకాలం దాటకూడదు. దేవుని దయ నీ పాపం విషయంలో ఇంత టైం అని దేవుడు పెట్టుకున్నాక అది కూడా దాటి నువ్వు ప్రయాణించే కనుక తప్పకుండా దేవుని తీర్పులు వస్తాయి. దేవుడి తీర్పుల కోసం మనం ఇక్కడ లేము, దేవుని దయ కోసం మనం ఉన్నాం. దేవుని యొక్క కృప మన మీదకి రావాలని మనం కోరుకుందాం. దేవుడి తీర్పులకి మనం ఎవ్వరం గురి కాకూడదని మీ తల్లిగా దేవుని పేరిట ఈ హోషేయా గ్రంథం నుంచి నేను తెలియచేస్తున్నాను. అలాగే ఇంకా కొన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.